నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని కలవడంతో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం జరిగింది. సూపర్ 6 పథకాలలో ఒకే ఒక్కటి ఇంతవరకు అమలు, అది కూడా గ్యాస్ బండలకు సంబంధించి, అది కూడా మళ్ళీ పూర్తిగా సరిగ్గా అమలు చేయలేదన్నటువంటి ఫీలింగ్ ఉంది. తల్లికి వందనం స్కూళ్ళు తెరిచే రోజుకు వేస్తాం, ఫస్ట్ ఇయర్ వేయలేదు, ఇయర్ వేసి తీరతాం, ముందు లెక్కలు అవన్నీ తేల్చుకోవడం కోసం ఆగేమని అప్పట్లో లోకేష్ చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని కూడా చెప్పారు. అది నిన్ననో మొన్ననో చంద్రబాబు గారు మాట్లాడితే అదేదో డేట్ ఫిక్స్ చేద్దాం అన్నట్టు, బట్ లోకేష్ వెంటనే వెళ్ళినట్టున్నారు. చకచక పని అయిపోయింది. ఇప్పుడు రేపే స్కూళ్ళు తెరవబోతున్నారు. స్కూళ్ళు తెరిచే రోజున ఒక పెద్ద శుభవార్త, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు వేస్తున్నారు. జూన్ 12న 67,27,000 మందికి 8,745 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. జగన్ టైంలో 15,000 ఫస్ట్ వేసి, ఆ తర్వాత 1,000 తగ్గించారు, ఆ తర్వాత ఇంకొక 1,000 తగ్గించారు, ఒక 1,000 స్కూల్ మెయింటెనెన్స్ కోసం, ఒక 1,000 టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం ఈ చేసి 13,000 ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక బిడ్డకి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్న లెక్క ప్రకారం 67.27 లక్షల మందికి, 67,27,000 మందికి ఇస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇందులో 1వ తరగతిలో జాయిన్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ వరకు ఈ డబ్బులు వేయాలన్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. ప్రభుత్వం ఏదైతే విజయోత్సవ సంబరాలు జరుపుకున్న ఏడాది జరుగుతున్నటువంటి సందర్భంలో 6 హామీల్లో 2వ హామీని ఆచరణలో పెట్టింటైంది. త్వరలోనే అన్నదాత సుఖీభావ కూడా వేస్తూ ఉంటున్నారు. మేబీ వీటి ఇంపాక్ట్ ఒకటి, విద్యకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అవుతుంది, బిడ్డలకి తల్లిదండ్రులకు కాస్త రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రూపాయి మార్కెట్లోకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ జిఎస్టీ కొంచెం మెరుగుపడే అవకాశం ఉండొచ్చు, పాజిటివ్లో ప్లస్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు.